సో నిన్న గాంధీ భవన్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో బీర్లా ఎలయ్య గారు ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటెలను గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం, మల్కాజ్గిరిలో డమ్మి అభ్యర్థి, బీజేపీ బీఆర్ఎస్ల మధ్య చీకటి ఒప్పందం, బీసీల తలదించుకునేలా ఈటెల వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ విప్ బీర్లా ఎలయ్య ఈటెలను గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వ విప్ బీర్లా ఎలయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో మాట్లాడుతూ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ డమ్మి అభ్యర్థిని నిలబెట్టి ఈటెలకు సాయం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, పరస్పర సహకారంతో ఎన్నికలకు రెడీ అయ్యారని మండిపడ్డారు. బీసీలు తల దించుకునేలా ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారని, తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చేసింది బీజేపీ బీఆర్ఎస్ కాదా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా రావన్నారు. సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ టికెట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఏకంగా 100 కోట్లతో గతంలో చాపర్ కొన్నారని, ఏ స్థాయిలో అవినీతికి పాల్పడారో తెలుస్తుందన్నారు. కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగలేదని, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే నిన్న బీర్లా ఎలయ్య గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో 27 మంది ఎమ్మెల్యేలు కూడా 26 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి రాబోతున్నారని చెప్పేసి కూడా ఇది ఒక హాట్ టాపిక్గా తీసుకోవడం అనేది జరిగింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు. ఇక్కడ మల్కాజ్గిరి చూసుకున్నట్టయితే మల్కాజ్గిరిలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యన ఫైట్ నడుస్తుంది. అండ్ బీఆర్ఎస్ నుంచి రాగడ లక్ష్మారెడ్డి ఒక డమ్మి అభ్యర్థిని నిలబెట్టారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. రాగడ లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, ఉప్పర్ ఎమ్మెల్యే టికెట్. సో అక్కడ రాకపోయేసరికి ఇక్కడ బీఆర్ఎస్లో జాయిన్ కావడం, సో వెంటనే బీఆర్ఎస్ ఏకంగా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో వాడు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజమేంత అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, ఈటెల రాజేందర్ గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అండ్ సో ఇక్కడ బీఆర్ఎస్ గనక పోటీ ఉంటే ఓట్ బ్యాంక్ చీలే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ పరస్పర సహకారం అందించుకుంటున్నారు. అండ్ ఈటెలను ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థిగానే చూసుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఈటెల రాజేందర్ గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు కూడా కష్టపడుతున్నారు. సో అక్కడ అభ్యర్థి నిలబెట్టడం ఎవరికి ఇష్టం లేదు. అయినప్పటికీ ఇండైరెక్ట్గా ఈటెలను గెలిపించుకునేందుకే వీళ్ళందరూ కష్టపడుతున్నారని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో మరి ఈటెల కోసమే బీఆర్ఎస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని చెప్పేసి అనుకోవచ్చా? నిజంగా త్వరలో బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారా అనేది కూడా వేచి చూడాల్సిన విషయం. అండ్ మొన్న ప్రకటించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో దాదాపుగా 37 మందిలో 14 మంది ఓసీలకే కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. అండ్ బీసీలకు మాత్రం అన్యాయం జరగలేదని చెప్పేసి కూడా బీర్లా ఎలయ్య గారు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటు ఈటెల రాజేందర్ లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అనేది వేచి చూడాల్సిన విషయం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ ఒక బీసీ అభ్యర్థిగా అక్కడ నిలబడుతున్నారు. అండ్ ఓసీ అభ్యర్థిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడే అవకాశాలు ఉంటాయి. అండ్ రాగడ లక్ష్మారెడ్డి కూడా ఓసీ అభ్యర్థి. సో ఇక్కడ బీసీ కాబట్టి ఈటెల రాజేందర్కి కొంతమేర అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అండ్ అక్కడ సెటిలర్స్ ఓటర్లు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గెలుపు ఖాయమని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చక్రం తిప్పుతుంది అనేది చూడాల్సిన విషయం. ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తే కొంతమేర ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ దానికి సంబంధించి మల్కాజ్గిరి మేనిఫెస్టో రిలీజ్, మోడీ గ్యారంటీ, ఈటెల షూరిటీ పేరు మీద విడుదల చేశారు. సో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ మేనిఫెస్టో మోడీ గ్యారంటీ, ఈటెల షూరిటీ పేరుతో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ బుధవారం విడుదల చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచార వివరాలు, భారతీయ జనతా పార్టీ పథకాలతో పొందుపరిచిన QR కోడ్ను సైతం రిలీజ్ చేశారు. బుధవారం ఈటెల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని షామీర్పేట్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనిఫెస్టో QR కోడ్లను విడుదల చేశారు. వికసిత, స్వచ్ఛత, స్కిల్, ఆరోగ్య, ఆయుష్మాన్, ఆత్మనిర్భర నారీశక్తి, డిజిటల్, మేక్ ఇన్ మల్కాజ్గిరి పేర్లతో మేనిఫెస్టో రూపొందించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగం అధికంగా ఉందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో పేదవారికి స్థలం కొనే భాగ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2,37,000 ఇల్లు మంజూరు చేసిన వాటిని నిర్మించి పేదలకు పంచడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్, ఎయిమ్స్తో పాటు వైద్య సౌకర్యాలు కల్పనలో మరింత చేరువ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి ఈటెల రాజేందర్ ఈ మేనిఫెస్టోని ఎంతవరకు ఓకే చేస్తారనేది చూడాల్సిన విషయం.